గుణగాని అంబయ్య నాగారం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుంటకల్ల రామచంద్రారెడ్డి గారు. వయసు రీత్యా ఆయనది 95 సంవత్సరాలు. స్వాతంత్ర సమరయోధుడు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి తండ్రి. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి తండ్రి. మొదటి నుండి కూడా ఊరు అంటే నా ఇల్లు లెక్క ఆయన ఆలోచించి ఊరిని అభివృద్ధి పదంలో గత 50, 60 సంవత్సరాల నుండి కూడా ఎంతో సేవ చేశారు. అదేవిధంగా సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత నాగారం 100కు 100 పాళ్ళు అభివృద్ధి చెందింది. డ్రైనేజీల పరంగా కానీ, సీసీ రోడ్ల పరంగా కానీ. మాకు ఇంతకుముందు నాగారము కాన్స్టిట్యున్సీ ఉండే, ఆ కాన్స్టిట్యున్సీ పోయింది. సమితి ఉండే, సమితి పోయింది. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ నాగారాన్ని మండలాన్ని చేసిండ్రు. మండలంలో అన్ని మౌలిక వసతుల కొరకు కూడా నిధులు కేటాయించి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో నిధులు కూడా కేటాయించి చాలా అభివృద్ధి చేశారు. రేపు భవిష్యత్తులో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మళ్ళీ మంత్రి అవుతారు. ఈ నాగారాన్ని ముందుంచుతారు. ఆదర్శ గ్రామంగా, స్టేట్ లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారు. 95 సంవత్సరాలు ఉంటాయి ఆయన వయసు. ఆయనకు 4 కుమారులు, 1 కుమార్తె. అంతా సెటిల్డ్ అయినరు. నా శేష జీవితం కూడా ఊరు కొరకే అంకితం చేస్తా, ఊరిని అభివృద్ధి చేస్తా. నా స్వలాభం కొరకు కాకుండా ఒక స్వాతంత్ర సమరయోధునిగా నేను నా మా సతీమణి పేరు మీద నాగారికి ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తా అన్నాడు. తర్వాత ఇంకా చాలా చేశారు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పలేనివి. ఎందుకో చాలా చేశారు. చేసిన పనులు కూడా చాలా చెప్పలేనివి ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే ఒక 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు కూడా తీరదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి పని మొదటి నుండి కూడా ఆయనది సిపిఎం, సిపిఐ రాజకీయ నేపథ్యం. ఆ స్వతంత్ర సమరయోధుని టైంలో కూడా అలాగే ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. 95 సంవత్సరాలు ఉన్న ఒక 15 ఏళ్ల పిల్లగాడు కనుక ఏ విధంగానైతే నడుస్తాడో అతనికన్నా ఇంకెక్కువ నడిచి అదే మా ఊరికి ఒక దిక్సూచి ఆయన ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఇవాళ రేపు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయిపోతే కట్టె పట్టుకొని నడిచేటోళ్ళు ఉన్నారు, వంగి వంగి నడిచేటోళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు కూడా కట్టె లేకుండా, కళ్ళకు అద్దాలు లేకుండా ఆయన స్పష్టంగా చదివి అందరికి వినిపించే వినమ్రుడు. కాబట్టి మా ఊరు గ్రామం అంతా కూడా ఏకంగా ఉన్నారు. ఆయన చంద్రారెడ్డి గారికి ఒక 700, 800 మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. మా ఊరు వాళ్ళందరూ కూడా ఏకకంఠంగా అదే అంటున్నారు. గత ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఆయనను మనతోటి ఆయనకు ఓటు కూడా వేయలేదు. ఆయన గెలిపిస్తే, ఆయన పక్క నుండి గెలిపించినాం, కానీ ఆయనకు స్వతహాగా మనం వేయలేదు. ఈసారి ఆయనకు స్వతహాగా ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామనేది జనం అంటున్నారు. కాబట్టి జనానికి కూడా, అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగదీష్ రెడ్డి చాలా మంచివాడండి. మాకు ఇక్కడ అంత బురద, మా పిల్లల బురదలు పడేది. ఇదంతా బాగు చేయించిండు. మంచిగా దేనికైనా మమ్మల్ని పిలిపించిండు. మేము పోయినాం, మాకు అన్నాలు పెట్టిండు. ఇప్పుడైనా పెళ్లిళ్ళైనా పుల్లలు గుచ్చా, అంగిలు గుచ్చా, అన్ని సాయం చేసిండండి. మా ఊరికి అన్ని పనులు మంచిగా చేసిండు. సీసీ రోడ్ వేసిండు, మంచి నెల పీటలు పెట్టించిండు, మంచిగా చేసిండండి. మురికి కాలువలు బాగా మంచిగా చేసిపించిండు. గోడ గులితే సాయం చేసిండు. గోడ గులితే 50,000 ఇచ్చిండు, మాకు సాయం చేసిండండి. నేను కూడా పాత అంగీలు పిచ్చిన, పాత లాగులు పిచ్చిన. సాయిత్రమ్మ గారు ఉండగా కూడా మమ్మల్ని పిలుచుకొని బట్టలు పెట్టింది మాకు. వాళ్ళ అమ్మగారు జగదీష్ రెడ్డి అమ్మగారు, సాయిత్రమ్మ గారు. దేనికైనా మమ్మల్ని పిలిచేది, వేరే వాళ్ళు రావాలని. మేము అందరం పోయేదండి. నాకు పిల్లలు తీసుకొని పోయేది. నేను మంచిగా భోజనాలు పెట్టేది, మంచిగా చేసేది, చూసేది. మన చచ్చిపోయే ముందు కూడా నాకు బట్టలు పెట్టింది సాయిత్రమ్మ గారు. తత్వమ్మ, నువ్వు అంత మాకు చేసిన పిల్లలకు మంచిగా సిర కట్టుకొని పోయి కట్టించుకోని ఏమంటాడు లక్ష్మమ్మ గారు అంటాడు. మంచిగా మా దేనికెళ్ళి మాట్లాడతాడండి. ఆగని పోడు, మమ్మల్ని మందలేని పోడు. వీటికి వచ్చిన 5 మందలిచ్చిపోతాడు. వచ్చి మా అత్తమ్మ మందలు ఇచ్చి మంచి కూర్చొని పోతాడు జగదీష్ రెడ్డి. నిన్న వచ్చి కూర్చొని మందలిచ్చిపోయింది రామచంద్రారెడ్డి గారు. తప్పకుండా గెలిపిస్తాం.